సరే ఎలా ఉండబోతుంది సార్ 5 ఏళ్ల పరిపాలన? ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సీనియారిటీ, తను సంపదను సృష్టిస్తాడనేటువంటి అంశం, సెల్ఫ్ ఫైనాన్స్ కానీ, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే విదేశీయులను మొత్తాన్ని కూడా ఆహ్వానించి తను అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. 29 గ్రామాల్లో ఫండింగ్ ఎట్లా పూల్ చేయాలనేటువంటి అంశంలో చాలా శరవేగంగా అడుగులు వేస్తాం. 29 గ్రామాల్లో అమరావతి రాజధానిలో అదే ఉదాహరణ. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నాడు సంపదను సృష్టించడానికి. సో ఇతను విజనరీ అండి. అతను జగన్మోహన్ రెడ్డి గారు రాతి యుగంలో ప్రజలకు ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని బతకాలనుకున్నటువంటి వ్యక్తి. అభివృద్ధిని కాంక్షించకుండా కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి, స్వర్ణయుగం G5లో పరుగులు పెట్టిస్తున్నాడు. అసలు ఎంత మారాడంటే చంద్రబాబు నాయుడు గారు, నేను మారిన చంద్రబాబు నాయుడు అన్న దగ్గర నేను చూశాను. నిన్న చాలా అద్భుతం. ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, దారిని పోతూ ఉంటే ఆపి కూడా పేదల యొక్క సమస్యలు తెలుసుకుంటా. నిన్న పెన్షన్లు రిలీజ్ చేసేటప్పుడు మరి మంగళగిరి నియోజకవర్గంలో ఆ పెనుమాక ఒక గుడిసెలోకి లంబాడా కుటుంబానికి సంబంధించినటువంటి పేద ఇంట్లోకి పోయి ఒక గంట సేపు అక్కడ కూర్చున్నాడంటే అతను మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఈజ్ ది ఇండికేషన్. అసలు ఆయన అక్కడ కూర్చొని వాళ్ళతో కాఫీ తాగటం, వాళ్ళ గ్లాసుల్లో వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి కూడా శాంక్షన్ చేసి 1,85,000 రూపాయలు ఇళ్ళు కూడా ఇప్పిస్తాను, స్థలాలు ఇప్పిస్తాను, పొలాలు ఇప్పిస్తాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతం. ఈ యొక్క వెల్ఫేరిజం అనేది చూసారా, ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించినప్పుడే వెల్ఫేరిజం అనేది స్టార్ట్ అయింది. ₹2 కిలో బియ్యం అనేది అసలు ఎక్కడా లేదు ఈ భారతదేశంలో. ఫస్ట్ టైం ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు పెట్టారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని లీడర్షిప్ వైపు తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీ ఇప్పటికి కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిది లీడర్ బేస్డ్ పార్టీ. లీడర్ కనుక డిస్టర్బ్ అయిపోయాడంటే పార్టీ ప్యాక్ గోడలాగా కూలిపోయింది. అందుకనే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పుట్టి 40 ఇయర్స్ అయినా కూడా గ్రౌండ్ లెవెల్లో నిర్మాణం ఉంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ పోయినా కూడా ఎప్పుడు కూడా 40% జనం ఎప్పుడు ఉంటారు ఇతనితోనే, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. నాయకుడు ఎవరైనా చూడరు. కానీ దానికి నాయకుడు విజనరీగా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు సార్? అతను విజనరీ కాదండి. అతను ఏంటంటే కేవలం ఒక గ్రామ సచివాలయం అని చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా తను హావభావాలన్నీ కూడా పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి హావభావాలు. తన మనసు కూడా ఒక విధమైనటువంటి పరిపక్వత చెందాల రాజకీయంగా. తను మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నేను అవ్వాలా, వారసత్వం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది వారసత్వం కాదు. తను 78లోనే ఎమ్మెల్యేగా అయ్యాడు, మంత్రి అయ్యాడు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తను ఒక 10 ఏళ్ళు పార్టీలో పనిచేశాడు. పార్టీలో పనిచేసిన తర్వాత పార్టీలో మమేకమైన తర్వాత తను ముఖ్యమంత్రిగా ఎదిగాడు. అంతేగాని ఓవర్ నైట్ రాత్రి వచ్చి పార్టీ అధ్యక్షుడు తీసుకోలేదు, లేకపోతే ముఖ్యమంత్రి తీసుకోలేదు. తను చాలా త్యాగం చేశాడు. అందువనే తన దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇతని దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలా తయారైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేను చాలా చేశాననే చెప్తున్నాడు కదా, చేశారంటారా? చేయొచ్చు అండి. బూడిదలో పోసిన పన్నీరు. నువ్వు చేసే ఉపయోగం ఏంటి? ఏం చేసావు? డీబీటీ బటన్ నొక్కావు, 2,75,000 కోట్లు వేసావు. నాన్ డీబీటీ కింద 1,45,000 కోట్లు వేసావు, 4 లక్షల కోట్లు వేసావు. నువ్వు నొక్కానంటున్నావు బటన్, నిజమే. నువ్వు నొక్కేసి బొక్కేసినటువంటి 8 లక్షల కోట్ల సంగతి ఏంటి? అవి పేద ప్రజలు ట్యాక్సులు కడితే వచ్చినటువంటి
డబ్బులే కదా. మరి వాటన్నిటి గురించి నువ్వు చెప్పాలిగా, నువ్వు ఎంత అవినీతి చేసావు. ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, అతను ఎంత దారుణం చేశాడు అనేది. ఒక 50 మందిని అడ్వైజర్లు పెట్టుకున్నాడు. అడ్వైజర్లు అంటే ఎవరండి? దాంట్లో నిష్ణాతులు, ఆ శాఖల్లో నిష్ణాతులు ఉండాలి. ఆ నిష్ణాతులను పెట్టుకోకుండా తనకు చెంచాగాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే నిష్ణాతులు అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చేశాడు. యథేచ్ఛగా నువ్వు దుర్వినియోగం చేస్తుంటే ప్రజలు చూస్తా ఊరుకోరు కదా. దాంట్లో 4,50,000 కోట్ల రూపాయలు వీళ్ళ శాలరీల కింద, వీళ్ళ ఎలవెన్సుల కింద, టీఎల్డిఏల కింద ఇచ్చావు. దాంట్లో ఎక్స్క్లూజివ్గా సకల శాఖ మంత్రి సజ్జల, ఆయనకి 156 కోట్లు ఖర్చు పెట్టావు. ఎందుకు ఖర్చు పెట్టినట్టు? అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా. ఇక్కడే పప్పులో కాలేసావు. ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ, నాయకులతో కలవు, నువ్వు ప్యాలెస్లో కూర్చుంటావు. నీవు ఇంకో తప్పు ఏం చేసావో తెలుసా? కేసీఆర్ లాగా నువ్వు నీ యొక్క ప్యాలెస్లోనే కూర్చుంటావు, సెక్రటరియట్కి వెళ్ళావు. సెక్రటరియట్లో నీకు సంబంధించినటువంటి శాఖలన్నీ మంత్రులు అక్కడ ఉంటారు, ఆఫీసర్లు అక్కడ ఉంటారు, కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతాయి. నీకు 29 గ్రామాల అమరావతి మీద కోపం ఉండొచ్చు. ఎందుకంటే ఒక సామాజిక వర్గం దాన్ని నిర్మిస్తుంది కాబట్టి దాన్ని డిస్మాండిల్ చేయడం కోసం నువ్వు ఒక మారీచుడిలాగా తయారయ్యావు. అంత మాత్రం తర్వాత చెరువు మీద అలిగి అట్లా ఉండకూడదు కదా. నువ్వు సీఎం అనేవాడివి. నువ్వు బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ఇది నువ్వు తండ్రి లాంటి పాత్ర వహించాలి, అన్న లాంటి పాత్ర ఈ రాష్ట్రంలో. ఎలక్షన్ల దాకే ఒక వర్గం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 5 కోట్ల మంది ప్రజలు దాంట్లో మమేకం అయ్యి నువ్వు ఒక హెడ్గా ఉండి అందరికీ సమానమైనటువంటి హోదాలు పంచాల్సినటువంటి, వాటాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీకుంది. నువ్వేం చేసావు? ఒక 40% టార్గెట్ చేసుకొని వీళ్లతోనే నేను ఉంటాను, వీళ్ళ అభివృద్ధి నేను ధ్యేయంగా పెట్టుకున్నాను, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. 60% ఉన్నటువంటి జనాలందరినీ వదిలేయటం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో తప్పు కదండి. చెత్త కార్యక్రమాలు. నీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే యుద్ధం అనేటువంటి మాటను బయటికి తీసుకొచ్చి త్రేతాయుగం, ద్వాపరయుగం, భారత గీత వాటిలన్నిటి గురించి చెప్తా. నేను యుద్ధం చేయాలనేటువంటి కాంక్ష ఏంటి నీకు? అన్నదమ్ములు మనందరం అక్క చెల్లెలు, ఎవరి మీద యుద్ధం చేస్తావు? అందరు చచ్చిపోతే ఆ శవాల మీద, ఆ రక్త మరకల మీద, ఆ యొక్క కండరాల మీద నువ్వు పరిపాలన చేస్తావా? మేమందరం కొట్టుకొని చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం మేమందరం కొట్టుకొని చచ్చిపోవాలా? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజలందరూ కూడా చేతకరించారు ఇతని యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతని అడ్మినిస్ట్రేషను. ఇతను అప్పులు తెచ్చి పప్పుకూడు చేసి బ్రహ్మాండమైన ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఇక ఎప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జీ కాదు. ఆయన తప్పులన్నీ కూడా ఏలెత్తి చూపిస్తున్నాం. త్వరలోనే గవర్నర్ గారిని కలుస్తున్నాం, డీజీపీ గారికి ఇస్తున్నాం. 8 లక్షల కోట్ల గురించి తేల్చాలా, దాని మీద సిట్ వేయాలా. దీంట్లో ఉన్నటువంటి గయారంగాళ్ళు కొడాలి నాని కానీ, తలలేని తలసల రఘురామ్ కానీ, అదేవిధంగా పిల్ల సజ్జల కానీ, ఏదైతే మీ అందరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఎన్నో వేల కోట్లు దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఆ ఎంపీ ఉన్నాడు ఒకడు, ఆ 29 గ్రామాల్లో ఉంటాడు. వీళ్ళందరితో కలిసి అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా శుద్ధపూసల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు అవినీతి వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఇవన్నీ నిగ్గు తేల్చి వాళ్ళ జైలు పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయం. పార్టీ భూస్థాపితం అయిపోతుంది. చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కూడా ఖాయం. రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వం వహించి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. దీంట్లో సెకండ్ థాట్ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1000 మందికి సెక్యూరిటీ గార్డులు అవసరం అంటారు సార్? 1000 మందికి సెక్యూరిటీ అవసరం అంటారా? అసలు సెక్యూరిటీ దేనికండి? నువ్వేమన్నా తప్పులు చేసి ఉంటే నీకు సెక్యూరిటీ అవసరం. ఇదేంది రాజరకమా? అది సెక్యూరిటీ దేనికి? పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయటం, ఏంటి ఇంకోళ్ళు ఎవరన్నా కలవనీయకుండా ఉండటం. నిన్న తేడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు పెనబాకి వెళ్ళారు. అది సెక్యూరిటీ ఏం లేదు, పేదలందరూ కలుస్తున్నారు. అంటే అతను ఎవరికి వ్యతిరేక కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంది. అంటే ఇతను ప్రజాద్రోహి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను